తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. గంగమ్మ తల్లి ఆకాశం నుంచి నింగు నుంచి నేలపైకి జారుతున్న వేళ మన కళారంగంలో ఒక డోలకిస్టుగా ఎంతో కళాసేవ చేస్తున్నటువంటి కళాకారుడు, యువ కళాకారుడు, వర్ధమాన కళాకారుడు అయినటువంటి గంగాధర్ గారు ఈరోజు మన కళాభిషేకంలో ముఖ్య అతిథిగా రావడం జరిగింది. మరి వారి చేత వారి యొక్క కళా అనుభవాలు కొన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. మీరందరూ కూడా మన తేనె తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కళారంగంలో సేవ చేస్తున్నటువంటి గంగాధర్ గారు, మా తమ్ముని పేరు కూడా గంగాధరే. మరి మీ వివరాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. తేనె తెలుగు కల్చరల్ ఛానల్కు వందనాలు. మీది ఏ ఊరు? మీ తల్లిదండ్రుల పేర్లు చెప్పారు. మాది పార్వతీపురం జిల్లా పుట్టూరు సార్. మాది పుట్టూరు. మా నాన్నగారు పాతేటి సింహాచలం. ఆయన కళాకారుడు, బుర్రకథలు, నాటకాలు, బొమ్మబోతం, జాలరబోతం గురువు గారు ఆయన చెప్తుండేవాళ్ళు. ఆయన టైలరు, నేను టైలర్ను. నాకు ఫస్ట్ 2000లోనూ మాతం కళాకంటే నేర్పారు. చుక్కదాలి అడిగారు పెద్దబండపల్లి గురువు గారు. మా గురువు గారు గొల్లపల్లి యమంద నారాయణ మూర్తి గారు, అతను చనిపోయారు. అతను అక్షరాభ చేశారు. ఈ డోలుకి విషయం వచ్చేసరికి గురువు లేని విద్య అనమాట. నా కటింగ్ బాలే నాకు గురువు. నాకు గురువు దగ్గర నేర్చుకున్న విద్య కాదు ఇది. ఒక కటింగ్ బాల్ కట్ చేస్తూ దాని మీద వినికిడిగా భజన పాటలు అనేసి వాయిస్తుండగా భజన పాటలకు తీసుకెళ్తుండేవాళ్ళు. అలాగే వాళ్ళ వెనక వెళ్తుండేవాడు. నేను మా కాపీదులు ఉన్నారు, నా టైలరింగ్ కాపీ మెయిన్ రోడ్లోనే. వాళ్ళు తీసుకెళ్తుంటే వాళ్ళతో అలాగా వెళ్ళి చేసేవాడిని. అలాగే వినికిడి బట్టి మా నాన్నగారు కూడాను రాత్రి భజనలకి వెళ్ళి నన్ను తీసుకెళ్తుండాను. మా ఇంటికి తిట్టాలు, నువ్వు కళాకారుడు ఇంటికి ₹1 లేకుండా చేసేవంటే డబ్బుతో మనకు సమస్య ఏంటి ఉంది, పేరు కావాలా, సచిన బతిగా అన్నారు మా నాన్నగారు. ఆయన కథలు వెళ్తుండేవాడిని. మా తాతయ్య గారు కూడా భజన దగ్గర తీసుకెళ్ళి అలా వెళ్తుండేవాడిని. అది నేను చేస్తున్నది. చాలా సంతోషంగా ఉన్నా. మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడదామా? శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేన్ సర్వవిఘ్నోపశాంతయే పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మీరు ఎంత మంచి ఎంతో అంటే నాటక రంగంలో కానీ ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా ప్రతి ఒక్క కళాకారుడికి అవసరమైనటువంటి వారు మీరు. హార్మోనిస్ట్ అన్నా నేను కాదు కదా, ఆ కళాకారుడు పిలిపించుకుంటారులే అనుకుంటారు, కానీ తబలిస్టు లేదా డోలకిస్టు మాత్రం అందరికీ అవసరమే. మీరు మొత్తం రాత్రంతా కూడా మీ సేవలు అందించాల్సినటువంటి పరిస్థితి. నాటకాలకైతే ఒక యుద్ధశీలకు తప్ప మిగతా అన్నిటికీ మీరు అవసరమే. మరి ఎన్నేళ్ళు మీరు ఈ కళాసేవ చేస్తున్నారంటారు? కళారంగంలో అనుభవం అంటే నేను 2000 స్టార్ట్ చేయాలి. 2000 నుంచి వేషం కట్టడం. వేషాలు కూడా వేసుకున్నారా? నేను మాతం కళాకంటే వేసింది 2000 స్టార్ట్ చేసి. డ్రమ్మర్స్ కూడాను ఒక 10 సంవత్సరాలు అవుతుంది. ఓకే. మరి మా ప్రేక్షకుల కోసం మీరు మంచి పాటలు పాడతారని చెప్పి తెలిసి ఒక మంచి పాట. మోహనాట రావే రా హరి తేరా రావే
కల్ప పూజ రాజలోక బిడభుజ జోహారు జోహారు రాజా మేము మాతాంగ కులముతోనేమి రాజా తగనదే కాని రాజేంద్ర తగనదే కాని తను తాను పొగడకొనుట రాజేంద్ర తగనదే కాని తను తాను పొగడకొనుట విమల సంగీత సాహిత్య విద్యలో పలుకుల వెలంది రాజేంద్ర పలుకుల వెలంది మాతోటి పాటు సుమి పవిత్ర కుల దీప శ్రీ హరిశ్చంద్ర భూప మొత్తానికి ఒక డోలకిస్టే కాకుండా వృత్తిపరంగా ఒక టైలర్ అయ్యి తర్వాత ఒక నటుడుగా కూడా రంగస్థల నటుడుగా కూడా మీరు కళాసేవ చేస్తున్నందుకు మీకు కళాభివందనాలు. నాకు 2 ఆడపిల్లలు సార్. ఒక పాప బిఎస్డబ్ల్యూ చదువుతుంది. మొన్న ఒక పాపకు మ్యారేజ్ చేశాను. పాప బీటెక్ చేసింది. నేను కూలి బతుకుతాను. ఇదే నాకు టైలరింగ్ ఆప్షన్. నెలకు ఎన్ని ప్రోగ్రామ్ వెళ్తారు మీరు? నాకు బయట భజనల నుంచి తెచ్చుకుంటున్నాను. రోజుకి 1000 రూపాయలు తెచ్చుకుంటాను. రోజుకి 1000 రూపాయలు, నెలకు 30,000. చాలా సంతోషం. ఒక పెయింటింగ్ కూడా నేను పెయింటింగ్ కుర్రలు తిప్పుతుంటాను. టైలరింగ్ ఆప్షన్. హైదరాబాద్లో పూరి జనత్ గెస్ట్ హౌస్లో పనిచేశాను. అన్నపూర్ణ స్టూడియోలో బట్టలు కుట్టేవాడిని. అప్పుడు కొన్ని దినాలు బాగోలేక వచ్చేసాను. వచ్చేసి టైలరింగ్ ఆపేసి ఈ తల్లిని నమ్ముకొని ఉన్నాను. చాలా సంతోషం. మరి ఇట్లాంటి కళాకారుల యొక్క సేవలు అవసరమైన చోట మేము మన వీడియోలో మీరు లింక్ ఇస్తాం, మీరు ఫోన్ నెంబర్ ఇస్తాము. ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు కావచ్చు, ఇంకా చుట్టుపక్కల ఎవరైనా కూడా కళాకారులు అవసరమైన చోట వీరి సేవలు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు అందుకున్నటువంటి సన్మానాల సత్కారాల గురించి ఎవరైనా మిమ్మల్ని బాగా ప్రోత్సహించినటువంటి పెద్దలంటే శ్రీనయ్య సార్, తులసమ్మ గారు ప్రోగ్రాంకి నన్ను పిలుస్తారు అన్నమాట. శ్రీనయ్య ప్రోగ్రాం ఉన్నా సరే సార్ ప్రోగ్రాం సార్ పిలుస్తారు. మా తమ్ముడు అదేనా మేము 2 మగపిల్లలమే. ఒక అక్క, మా అక్కను కోమటపల్లి బంతులకోట వరకు ఇచ్చి వాళ్ళు పెద్ద భాగవతాలు అనమాట. తూర్పు భాగవతం ఆడతారు. వాళ్ళు కూడా ఆర్టిస్టులు. అక్క కూడా సింగర్స్. నాకు 2 ఆడపిల్లలు. తమ్ముడికి 2 బాబులు, నాకు 2 ఆడపిల్లలు. మీ భార్య మీకు బాగా సహకరిస్తున్నారు. చాలా సంతోషం. నేను తూర్పు భాగవతంతో వెళ్తాను సార్. కోమటపల్లి తూర్పు భాగవతం పండగలు గట్ట వేస్తుంటారు, వాళ్ళతో వెళ్తుంటారు, మధ్యలో వాయిస్తాను. ఓకే ఓకే. దానికి తూర్పు భాగవతానికి బాగా పేరు ఉన్నటువంటి కళాకారులు బొంతరకోట సామమూర్తి గారు, రామ్మూర్తి గారు. వాళ్ళు రాష్ట్ర స్థాయిగా అవార్డులు అందుకుంటారు. రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకుంటారు. అట్లాంటి వారికి మీరు వెళ్తాను. యువతల అంగు చేస్తాను, అవసరమైతే మధ్యలో వాయిస్తాను, ఇది వాయిస్తాను. చాలా సంతోషం. మరి భవిష్యత్తులో కూడా మీరు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కళామ తల్లి సేవ చేస్తూ మరి ఆ పరమేశ్వరుని యొక్క జటా చుట్టాల్లో ఉన్నటువంటి గంగమ్మ తల్లి ఆశీస్సులతో మీరు బాగా ఉండాలని కోరుకుంటూ ఈ కళాభిషేకాన్ని ఒక చిన్న ప్రశంసా పత్రంతో మీకు సమర్పించి ఈ కళాభిషేకాన్ని సంగీతానికి లేదా నాటకానికి 2 కళ్ళు లాంటి కళాకారులు, ముఖ్యంగా హార్మోనిస్ట్ ఒక కన్ను అయితే తబలిస్ట్ కూడా ఒక కన్నే. అట్లాంటి కళాకారులు ఈరోజు ఎంతోమంది మన కళారంగానికి సేవ చేస్తున్నారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూడా
ఎంతోమంది కళాకారులకి వాయిద్య సహకారం అందించినటువంటి మా గంగాధర్ గారు నిజంగా మీకు కళాభివందనాలు తెలియజేస్తూ మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక చిన్న ప్రశంసా పత్రం మీతో మాట్లాడించుకోవాలని ఉంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి సమయాభావం వల్ల ప్రశంసా పత్రం ఇస్తాం. తర్వాత మీరు వీలైతే రేపు కలుద్దాం. ఓకేనా? ఈ గంగాధరుడికి సర్టిఫికేట్ ఇస్తున్న టైంలో గంగాదేవి కిందకు వస్తుంది కాబట్టి ఈ తడుచుకుని వెళ్ళలేరు కాబట్టి ఆయన చేసేద్దాం ఇప్పుడు. మీరు వెళ్తున్నారని కంగారుతో నేను ఇవ్వాల్సింది వస్తాను. తీసుకోండి ఆ మాట మాట్లాడదు సార్. తీసుకోండి సార్, మీరు చేయండి సార్. ఒక పాట పాడతాను సార్. పాడండి. అయ్యో రామ్మా అమ్మ రండి గురువమ్మ. థ్యాంక్ యూ సార్. మరి ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ కళాభిషేకాన్ని ముగిస్తాను సార్. చేసి ఎలా వర్షం పడుతుంది చేసి 10 నిమిషాలు చేసి మాకు సంతోషం అయిపోతుంది. లేకపోతే ఇంతమందిలో నువ్వు ఒక్కడే వెళ్ళిపోయినాడు అవుతావు.